హలో గాయ్స్, ఇవాళ డిసెంబర్ 25th రిలీజ్ అయిన శంబాలా మూవీ గురించి స్పాయిలర్స్ లేకుండా ఆనెస్ట్ రివ్యూ చెప్తాను. ముందుగా స్టోరీ లైన్, పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ థియేటర్కి వెళ్ళాలా వద్దా, థియేటర్ వర్తా లేదా ఓటీటీ వర్తా అనేది క్లారిటీ ఇస్తాను. శంబాలా మూవీ ఈజ్ ఎ మిక్స్డ్ ఆఫ్ యాక్షన్, థ్రిల్లర్, హర్రర్ మూవీ అని చెప్పొచ్చు. అన్నీ కలిపి ఉన్నాయి ఈ సినిమాలో. ఆకాశం నుంచి ఒక ఉల్క వచ్చి శంబాలా విలేజ్లో పడుతుంది. అక్కడి నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఊర్లో అన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉల్క ఒక బండభూతం అని, ఆ బండభూతం వల్లే ఈ సమస్యలన్నీ జరుగుతున్నాయని ఊర్లో ప్రజలు విశ్వసిస్తారు. ఆ ఉల్క యొక్క రహస్యాలను ఛేదించడానికి సైంటిస్ట్ అయిన మన హీరో ఆ ఊరికి వస్తాడు. సైన్స్ను నమ్ముకునే హీరోకి ఆ ఉల్క యొక్క రహస్యాలను ఛేదించడానికి గ్రామస్తుల వల్ల తనకు జరిగిన ఇబ్బందులు ఏంటి, అలాగే ఆ గ్రామంలో జరిగే సంఘటనలకి ఆ ఉల్కే కారణమా అన్నది హీరో ఎలా కనుక్కుంటాడో అదే ఈ సినిమా స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హర్రర్ ఉంటుంది మూవీలో. థియేటర్లో కనుక ఈవినింగ్ షో కానీ నైట్ షో కానీ వెళ్తే చాలా భయం అవుతుంది. చాలా బాగా భయపెట్టాడు చెప్పాలంటే. మస్తు అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. ఒక ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ముగిస్తాడు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అంతా హర్రర్ ఉండదు. సెకండ్ హాఫ్ జాంబిరెడ్డి టైప్లో ఉంటుంది, యాక్షన్ థ్రిల్లర్లా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ భయపెట్టినంత సెకండ్ హాఫ్ భయపెట్టాడు. ఓవరాల్గా అయితే సినిమా ఈజ్ గుడ్. రొటీన్ లవ్ స్టోరీస్ కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లైక్ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే పక్కా చూడొచ్చు ఈ మూవీని. థియేటర్ వర్తా లేదా అంటే మూవీ పక్కా నేను థియేటర్ వర్తనే చెప్తాను. వీకెండ్స్ ఖాళీ ఉంటే మూవీకి వెళ్ళమని నేను పక్కా సజెస్ట్ చేస్తాను. మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.